కాపులపై సీఎం చంద్రబాబుకు కక్ష ఉందని ఆరోపించారు మాజీ ఎంపీ హర్ష కుమార్. జీవో నెంబర్ 852 ద్వారా కాపు ఉద్యమం కేసులను తిరిగి విచారణ చేయడం దారుణమని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ముందుగా దళితులు, తర్వాత కాపులపై కక్షపూరితంగా వ్యవహరించడం మొదలైందన్నారు. ఈ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. జీరో నెంబర్ 852 దీని ప్రకారం ఆ కేసులని తిరగతోడం అంటే అర్థం అవ్వలే. కాపుల మీదే అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు? తీసేసిన కేసుల్ని న్యాయస్థానం కొట్టేసిన కేసులు, తీసేసిన కేసుల్ని, అది ఒక ఉద్యమంలో పెట్టిన కేసుల్ని మళ్ళీ తిరిగి తోడి కేసులు పెట్టించడం అన్నది ఎంత దురహంకారం అంటే ఎంత కక్ష ఉందంటే కాపుల మీద అన్నది మనకి స్పష్టమవుతుంది ఈ కేసులో. పాపం కాపు కమ్యూనిటీ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలవడానికి చాలా కృషి చేసింది. ఈవీఎంల కృషి 20% అయితే కాపుల కృషి 20% ఉంటుంది, 55%. ఈవెన్ దళితులు కూడా 10% వేశారు. మీకు వచ్చిన